హాయ్ అండి. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ముగ్గురికి. థ్యాంక్ యూ. అయ్యో నేను ఒక మాట మర్చిపోయానండి, నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బట్ యా అక్కడ వస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు మేము మందారాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటారు? కష్టం, ఇంకా చాలు 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 అక్కడ. అయ్యో దేవారే దేవా. ఈ కాంబినేషన్ రామా అండ్ సారంగా కాంబినేషన్ చాలా చాలా హిట్ అయింది. సారంగి, అదే సారంగి అని పిలుస్తుంటే చాలా చాలా బాగుండింది. అట్ ద సేమ్ టైం ఈ కాంబినేషన్ చాలా నచ్చేసింది అనమాట. కొంచెం లేట్ గా వస్తారు, సెకండ్ హాఫ్ లో కనిపిస్తారు, బట్ అమేజింగ్ గా ఎంటర్టైన్ చేశారనమాట. ఇది ఏంటంటే అలవాటు అయిపోయిందా ఈ క్యారెక్టర్? ఆయన డైరెక్టర్ గారు చెప్పినప్పుడు నాకు ఏదో చేయాలనిపిస్తుంది, ఎందుకంటే అంత దమ్ ఉంది. ఓకే, న్యాచురల్ గా అది ఏంటంటే ఒక మంచి సాంగ్ ప్లే చేశారు. మటరాని మౌనమిది అక్కడి నుంచి పట్టుకుంది. ఇప్పుడు అలాగే ఎవరు కనిపిస్తున్నా కొంచెం సాంగ్ మీరు కూడా విలన్స్ ని కొట్టిన తీరు మాకు చాలా బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం హిట్ కొట్టిన తీరు కూడా చాలా బాగా నచ్చింది. కాకపోతే ఎగ్జామ్స్ అనేది మార్చ్ ఏప్రిల్ అనేది పిల్లలకే పరీక్ష కాదు, సినిమాలకు కూడా పరీక్ష లాగే ఉంటుంది. అది కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, అది వెళ్ళే తీరు చాలా. దాని తర్వాత అయిపోయినాయి ఆల్మోస్ట్, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి, 2-3 days లో అయిపోయాయి. వాళ్ళకి కూడా ఒక రిలీఫ్ లా ఉంటుంది ఈ సినిమా అని నాకు అనిపిస్తుంది. సో యూ టెల్ మీ లైక్ డెఫినెట్ గా ఇప్పుడు ఎగ్జామ్స్ అనేది నాకు తెలిసి 2-3 days అయిపోయింది. బట్ ఇప్పుడు దాకా చూసిన ఆడియన్స్ అంటే చాలా ట్రమెండస్ రెస్పాన్స్ ఉంది. థియేటర్స్ లోకి వెళ్ళి సినిమా చూసినప్పుడు వాళ్ళు ఇంటర్వెల్ బ్లాక్స్ కానివ్వండి, దాని తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చేసి మా క్యారెక్టర్స్ సారంగ్ గారి రామా క్యారెక్టర్ కాంబినేషన్ సీన్స్ కానివ్వండి, పడి నవ్వుతున్నారు. విజిల్స్, ప్రీ క్లైమాక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. అంటే టోటల్ గా సినిమా నుంచి బయటకు వచ్చేటి ఒక మంచి సినిమా చూసిన ఫీల్ తో వస్తున్నారు. రైట్. ప్లస్ బయటకు వెళ్ళేటప్పుడు సారంగ్ క్యారెక్టర్ మర్చిపోరు. సారంగి అసలు ఎప్పటికీ మర్చిపోలేము ఆ క్యారెక్టర్ అయితే. ఆల్వేస్ లైక్ యువర్ మీరంతే, ఇంకా ఇంకెళ్ళిపోకూడదు. నాకు నరేష్ గారితో కూడా చాలా లాంగ్ బ్యాక్ చేశాను, తనతో చేయడం అది మంచి ర్యాప్ ఉందన్నమాట. చేసేటప్పుడు కూడా సెట్స్ లో కూడా చాలా మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఎట్లా చేయాలి బాగా సజెషన్స్ అని ఇస్తుంటారు. తెలియని ఒక కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. రైట్. అంటే గోపిత అంటే ఇండస్ట్రీలో ఆయన లైక్ చేయని వాడు ఉంటాడు. కాంట్రవర్సీనే లేని స్టార్ ఉన్నా అంటే గోపిచంద్ కరెక్ట్. కనెక్ట్స్ యాక్టర్స్ అండ్ ఆల్ ద వర్కింగ్. అలాగా ఇది మాకు చాలా రోజుల తర్వాత చేస్తున్నాం. వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ డిడ్ ఇట్ వాస్, అదే చెప్పాను 3 reasons. ఒకటి, గోపిచంద్ వచ్చిందంటే ఐ వాంట్ టు వర్క్ అగైన్ లాంగ్ టైం. డైరెక్టర్ గారిని కలిసిన తర్వాత సచ్ పాజిటివ్ వైబ్రేషన్స్. దాంతో పాటు క్యారెక్టర్ చెప్పిన తర్వాత అసలు ఐఎమ్ డూయింగ్ ఇట్. అంటే రాధామోహన్ గారు మంచిగుంటుంది. నేను ఏదైతే అనుకున్నానో నా క్యారెక్టర్ ఒకటే కాదు, నాకు ఫస్ట్ వచ్చిన మెసేజ్ దీంట్లో అప్పుడే ఫస్ట్ మెసేజ్ పెట్టాను. ఇంటర్వల్ ఎక్సలెంట్, క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ అని పెట్టారు ఇక్కడ US షోస్ లోంచి. దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ద ఫస్ట్ ఇండికేషన్. ఐ సెడ్ ఐ థింక్ కంగ్రాచులేషన్స్ అని. సో ఈ సీజన్ హిట్ అంటే ఇదే ప్రేమ. Really happy, very happy to be a part of it. And when it comes to you, when Harsha garu ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్ గా మాకైతే హై పాయింట్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ ఇందాక నరేష్ గారు మెన్షన్ చేసినట్టు, అండ్ ద క్లైమాక్స్ వాజ్ అమేజింగ్. అసలు నిజంగా అంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్, బట్ యా ఆ షార్ట్ చూడగానే చాలా చాలా బాగుంటుంది, ఆ వేరియేషన్ ఏదైతే ఉంటుందో. సో ఫర్ యూ లైక్ మనం కొన్ని చూసుంటాం తెలుగులో కొన్ని హై మూమెంట్స్, బట్ దిస్ ఏది ఆ డిఫరెన్స్ ఏదనిపించింది మీకు వెన్ యూ హర్డ్ ఫస్ట్ టైం ఈ స్టోరీ విన్నప్పుడు? అంటే నాకు ఆ సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ బాగా నచ్చింది. భీమా క్యారెక్టరైజేషన్ ఒకటి బాగా నచ్చింది, భీమా క్యారెక్టర్ బాగా నచ్చింది. నేను ఫస్ట్ సినిమా నుంచి బయటకు వచ్చిన భీమా మైండ్ లో ఉంటాడు, అంత స్ట్రాంగ్ క్యారెక్టర్. దాంతో పాటు రామ పోర్ట్రేట్ చేసిన ఆ విధం వెరీ సటిల్ గా, వయస్సుడిగా, క్లైమాక్స్ లో వేరియేషన్ నాకు తను చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. హౌ వి షోడ్ ది క్యారెక్టర్స్, ఆ క్లైమాక్స్ డిజైన్ చేసిన విధం నాకు, నేను ఇది చేయలేదు ఇప్పుడు దాకా, డెఫినెట్ కొత్తగా ఉంటుంది. ప్లస్ నేను కథ విన్నప్పుడే నాకు ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఈ రోజు ఆడియన్స్ కూడా థియేటర్ లో క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ కి ట్రెమెండస్ రెస్పాన్స్. కరెక్ట్. యా, మీకు ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే? మీ సినిమా చూసి మాకు బాగా అనిపిస్తుంది, అందుకనే చూస్తున్నాం ఆడియన్స్ అంతా. సో ఫర్ యూ లైక్ తెలుగు ఆడియన్స్ వెల్కమ్ చేశారు మిమ్మల్ని గ్రాండ్ వేలో. ఎస్, ఐ రియలీ లైక్ ద వే ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్. నేను థియేటర్లో ఆడియన్స్తో కూర్చొని సినిమా చూశాను. ఎక్కువసేపు స్క్రీన్ వదిలేసి నేను ఆడియన్స్నే చూస్తూ ఉంటాను, ఏ సీన్కి ఎలా రియాక్ట్ అవుతారని. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అ డైరెక్టర్. ఐ రియలీ ఎంజాయ్డ్ వేర్ ఎవర్ ఐ థాట్ ఆడియన్స్ విల్ రియలీ ఎంజాయ్ అండ్ దే ఆర్ క్వైట్ అని. సో అలాగేనే వచ్చింది. అండ్ ఎస్పెషలీ ది ఇంటర్వల్ పాయింట్
exact on the point. It was, the crowd was amazing. కరెక్ట్ యా And yeah, everybody knows pre-climax and climax is like next level goosebumps they కరెక్ట్ told. And for all these things, elevation ఇచ్చింది నాకు రవి బస్రూర్. దట్ music మ్యూజిక్ ద director. ఇంపాక్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉండింది. Yeah, amazing music. We almost all composed it for 45 days re-recording. Okay. 45 days day and night chesam. So just to give that authentic feel for that Bhima. If you see the usual గా re-recording అంటే ఒకటో రెండో థీమ్ పట్టుకొని ఎంటైర్ సినిమా వెళ్తాం. అవును బట్ ఇక్కడ అలా కాదు, ఎపిసోడ్ చేంజ్ చేసి క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ వీ బ్రింగ్ ఎవ్రీథింగ్ ప్లస్ ద న్యూ వర్జన్స్. సో దేర్ ఆడియన్స్ విల్ హ్యావ్ దట్ ఫ్రెష్నెస్ అని. సో హీ ఆల్సో డిడ్ అ వండర్ఫుల్ జాబ్. సో మై ఎంటైర్ టీమ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ భీమా ఇన్ ద థియేటర్స్ అండ్ ఆడియన్స్ అలా ఎంజాయ్ చేస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నరేష్ గారు ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్, అట్ ద సేమ్ టైం ఇంత లాంగ్ పీరియడ్ తర్వాత గోపీచంద్ గారితో చేశారు. అప్పటికి ఇప్పటికే ఏమన్నా మార్పులు వచ్చాయంటారు ఎవరిలో? ఆయనలో అస్సలు మార్పు రాదు. ఎందుకంటే హీ కమ్స్ ఫ్రమ్ అ గ్రేట్ ఫ్యామిలీ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇక్కడ పుట్టి పెరిగాడు. అండ్ ఏమంటారు, మన స్వయం కృషితో ఇంకేమో వన్ ఆఫ్, అదే చెప్పాను కదా, యూనివర్సలీ లైక్ పర్సన్ ఒకడు ఉంటారంటే ఇండస్ట్రీలో అసలు ఒక్కళ్ళు కూడా ఒక్క 1% ఐ థింక్ ఐ కెన్ పుట్ 100 మార్క్స్ వరకు వచ్చింది అలాగా. సో నాకు టీ కృష్ణ గారు దగ్గర నుంచి అప్పటి నుంచి మంచిగా ఈ సినిమా వరకు ఏంటంటే నేను వాస్ క్వైట్ థ్రిల్డ్ వెన్ ఐ హర్డ్. అంటే నా క్యారెక్టర్ చెప్తూ లైన్ చెప్పారు, నా క్యారెక్టర్ వెంటనే నచ్చేసింది. నేను క్యారెక్టర్ యాక్టర్స్గా వచ్చిన తర్వాత I always saw that not the length of the character, the power of the character. So ఈ సెకండ్ హాఫ్ లో ఈ క్యారెక్టర్ నేను నిలబెట్టుకుంటే ఈ సినిమా ఇది ఒక హై పాయింట్ అండి, క్యారెక్టర్ సినిమాకి ప్లస్ అవుతుంది అని అడిగిన. I said yes, I'm doing it for multiple reasons. I said నా క్యారెక్టర్ వరకు వస్తే ఏంటంటే బేసిక్ కామెడీ ఫ్లేర్ ఉంది అండ్ క్యూట్ రొమాంటిక్ ఇమేజ్ అదే ఉంది, ఒక ప్లే బాయ్ అంటే అసలు అంటే ఒక సినిమాలో హీరోయిన్ మదర్ లవ్ చేస్తుంది, ఆమె పెళ్లి అయ్యి హాయిగా మనవరాలు కనకపోసే టైంలో వీడు చక్కగా అన్ని సమకూర్చి ఆపుతున్నాయి. ఎప్పటికైనా నాకు రాదా అంటే జనరల్ గా ప్రతి వాడికి ఒక ఫ్యాంటసీ ఫోన్ కాన్వర్సేషన్ కూడా బాగుంటుంది. సింగిల్ టేక్ అది ఆ ఫోన్ కౌంటర్ది, ఆ ముగ్గురు ఎంచుకొని మాట్లాడేది ఒకే షాట్ అండ్ వన్ టేక్ ఓవర్ పర్ఫెక్ట్. ఈ సీన్స్ చేస్తు అంటే అంత సింక్ అయిన సీన్స్ అండ్ ఆల్ ఆఫ్ us were throughout laughing on this track and నైట్ ఎపిసోడ్. నేను బాగా గుర్తు ఏంటంటే ఐ వాజ్ డూయింగ్ దట్ మాటరాని మౌనమిది రాత్రి ఫోన్ లో చేసినప్పుడు ఇలా అన్నా, వెనకాల నుంచి ఆ కెమెరా అసిస్టెంట్ ఊగిపోతున్నాడు, ఫోకస్ పెట్టుకున్నాడు, నవ్వుతున్నాడు వాడు, నవ్వుతూ ఫోకస్ చేస్తున్నాడు, ఎక్కడ ఫోకస్ పోతుంది నాపై ఒకటే. బట్ అంటే అంత కన్విన్సింగ్ ఎవ్రీ క్యారెక్టర్, ఎనీ క్యారెక్టర్ యూ టేక్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఫర్ వెన్ షో, బోత్ ద హీరోయిన్, ఈ అమ్మాయి ప్రియా, ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఎక్కడ ఫోర్స్డ్ గా లేదు. దట్ ఈస్ ఎందుకంటే ఈ రోజుల్లో ఆడియన్స్ కొంచెం మనం వాళ్ళకి ఏదైనా నీతి బోధన కానీ చిన్న ఏమన్నా ఇన్కల్ట్ చేయాలంటే నాట్ యాక్సెప్టెడ్ యాజ్ ఇట్ ఈస్, అదొక ఎక్స్పీరియన్స్ గా దే ఆర్ ఎంజాయింగ్ దిస్ ఫిల్మ్. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దిస్. సో కాకపోతే ఇందాక నరేష్ గారు చెప్పినట్టు ఆ వేరియేషన్ చాలా 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 క్లియర్ గా తెలుస్తుంది గోపీచంద్ గారు. ఈవెన్ దో దట్ మాట తీరు, బాడీ లాంగ్వేజ్. భీమా క్యారెక్టర్ ఇట్స్ వెరీ ఈజీ. రామా క్యారెక్టర్ అంటే చేసేది చాలా సటిల్ గా, భయస్థుడిగా. అంటే వీళ్ళందరికీ ఫస్ట్ డౌట్ అని తిన్న నమ్మేడు క్యారెక్టర్ ఎప్పుడు నమ్మేది లేదు సార్. రామా క్యారెక్టర్ నాకు హెయిర్ స్టైల్ సార్ ఫస్ట్ సెట్ అయింది. బాడీ లాంగ్వేజ్ నేను అనుకున్నాను, అంటే హ్యూజ్ బాడీ కదా, అంత వదిలినట్టు ఉంటే ఎట్లా ఉంటుంది, మేబీ ఫోర్స్ గా ఉంటుంది అనుకున్నాను. బట్ వన్స్ నేను అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు దిస్ విల్ వర్క్అవుట్ డెఫినెట్లీ. లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కామ్ నేను మామూలుగా బయట ఎట్లా ఉంటే అట్లా ఉంటే చాలు. నిజంగానే కామ్ గా నేను గోపీచంద్ గారు ఎన్నిసార్లు, యా హీస్ వెరీ క్వైట్ అండ్ కామ్.
రీసెంట్ ఇంటర్వ్యూస్ లో ఐ థింక్ సిటీ మా దగ్గర నుంచి కొంచెం ఓపెన్ అప్ అయ్యి స్పీకింగ్ బిఫోర్ లైక్ ఇంకా క్వైట్ ఉండేవారు నాకు తెలిసినంత వరకు అయితే. సో నవేడేస్ అంటే ఆ వయస్సు కానీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ప్లస్ ఆ డైలాగ్స్ కానీ కొంచెం బ్రాహ్మణికం నాకు ఎక్కడ పట్టాయంటే నరేష్ గారు ఆ సెన్స్ ఆయన వచ్చేసిన లాంగ్వేజ్ ఆయన కాదు కొట్టేసి చెప్పలేదు కానీ ఓకే. కాప్ రోల్లో మీకు యూనిఫామ్ వేస్తే మాత్రం అది పర్ఫెక్ట్ గా అది మీకే కుట్టినట్టు ఉంటుంది, అదేంటో తెలియదు కానీ ఫర్ లైక్ అది ఇది గోపి గారు వేస్తే అంటే మేబీ ఆ హైట్ అండ్ ద వే యూ మెయిన్ యా ఆ గ్రేస్ఫుల్ మేము చాలా కన్విన్సింగ్ గా అనిపిస్తుంది అనమాట. ఫర్ యూ యూనిఫామ్ వేసుకోగానే అనిపిస్తుంది బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ యూ గాట్ ఆపర్చునిటీ టు. చిన్నప్పుడు ఒక టైం ఉండేది పోలీస్ ఆఫీసర్ కావాలి ఆ యూనిఫామ్ వేసుకోవాలి. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ మన సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తాం కదా, పోలీస్ వేసుకున్నప్పుడు తెలియకుండా మనం కూడా పోలీస్ వెళ్ళిపోతాం. He's got that intense, apart from all the macho physical on that face లో that intensity, గోపిలో ఏంటంటే ఆయనలో ఆ ఇంటెన్సిటీ దాని రివర్స్ ఈ క్యారెక్టర్ అన్న రామాని రెండు ఒక దాంట్లో పడ్డం అనేది as an actor it is next level and he's proven it next level. He's one of his best films అని చెప్పచ్చు. అండ్ మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం డైలాగ్స్ గురించి అండ్ ఒక మీ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ రఘుబాబు గారు అండ్ మీ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ 10,000 పోయినాయని వాలెట్ పోయిందని వస్తే దాని మీద ఒక పెద్ద డైలాగ్ ఉంటుంది, అది కూడా చాలా 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 బాగా మిడిల్ క్లాస్ గురించి చాలా ఆలోచించారు హర్ష గారు మీరు అసలు. నేను ఆ సీన్ రాసింది మిడిల్ క్లాస్ కోసం, పిక్ పాకెట్ చేస్తే చాలా ఈజీ అని వదిలేస్తారు. బట్ ఇఫ్ యూ సీ దట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ పెయిన్ బిహైండ్ దట్. సో అదని క్యాచ్ చేసుకుని సార్ చెప్పినప్పుడు ఫస్ట్ నెరేషన్ లోనే చెప్పాను. దట్ టైమ్ ఓన్లీ హీ యాక్చువల్లీ ఎంజాయ్డ్ ఇట్. బట్ అది స్మాల్ డైలాగ్ కాదు, లెంతీ డైలాగ్. సో అది ఫర్ యూ లైక్ టుగే టైమా లేకపోతే ఇమీడియట్ గా వచ్చిందా గోపి గారు? అది ఈజీగానే అయిపోయిందా? No. He went for a single take actually. Okay. Yeah. I had a double setup camera. He went for a single take. I still remember. He will not take too much time with preparing. He knows the script. He knows the idea. Dialogue ఒకసారి చూస్తే he's done. సో నరేష్ గారు అన్నట్టు దీంట్లో ఫన్ ఇదే కాకుండా దీంట్లో ఒక ఎమోషన్ కూడా ఉంటుంది, బ్రదర్స్ ఎమోషన్ కూడా ఉంటుంది అన్నమాట. ఎస్పెషల్లీ అంటే అసలు ఇది రీసెంట్గా యానిమల్ చూస్తే మనం ఫాదర్ మీద అసలు ఇంత లవ్ ఉంటుందా అన్న ఫీలింగ్ లో ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, బ్రదర్ మీద కూడా ఒక రేంజ్ లవ్ ఉంటుంది అనమాట. జనరల్లీ కొంచెం ఉండడం వేరు, బట్ ఇది కంప్లీట్ గా డిఫరెంట్ వే అనమాట. ఇంక ఇది నెక్స్ట్ లెవెల్, ఎవరు మ్యాచ్ చేయలేరు తమ్ముడి మీద ఉన్న ప్రేమ అన్నయ్యకి అన్న ఇది ఉంటుంది. సో ఫర్ యూ లైక్ ఏది హిట్ చేసింది ఫస్ట్ అసలు మిమ్మల్ని కూడా, ఎమోషనా ఎంటర్టైన్మెంటా? నాకు ఫస్ట్ వచ్చేసి భీమా క్యారెక్టరైజేషన్, భీమా క్యారెక్టర్ సేమ్. దాని తర్వాత రామా భీమా మీద ఉన్న ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయింది. అందుకే ఫుల్ స్టోరీ ఆఫ్ ద మూవీస్ బిట్వీన్ ద టూ బ్రదర్స్ స్టోరీ క్లియర్ కట్. It is a twin brother story. దాని ఎమోషన్స్ ఏంటనేది ఫుల్ ప్లే సినిమా ప్లే అన్నమాట. అండ్ ఆ బాబునొచ్చి టీచర్ బాబునొచ్చి స్టేషన్ లో కూడా హక్ చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. అంటే మాకు ఇంకా అప్పటికి కాస్త రివీల్ అయితే ఉంటుంది, ఇంకా ఏం అర్థం కాదనమాట ఆడియన్స్ కి. బట్ వెన్ ఇంటర్వెల్ లోకి వస్తుందో అప్పుడు అర్థం అవుతుంది. సడన్ గా లైక్ భీమా నుంచి రామాలోకి ఎంటర్ అవుతాం అనమాట మేము. అండ్ చాలా బాగా ఎమోషన్ కూడా ఎక్కడ ఓకే అప్పుడు అన్ని కనెక్ట్ అవుతుంటాయి, సీన్స్ అన్ని కూడా అప్పుడు ఓపెన్ అవుతూ ఉంటాయి. అండ్ అన్ని పాళ్ళలు సమంగా తెలుగు ఆడియన్స్ కి ఎలా సినిమా అయినో బ్యారియర్స్ ఉండవు, లాంగ్వేజెస్ భాషతో సంబంధం ఉండదు, భావం ఎక్కడైనా ఒకటే. బోర్డర్స్ నవేడేస్ అసలు లేనే లేవు. సో సినిమా ఈజ్ ఇండియన్ సినిమా అయిపోయింది ఈ మధ్య కాలంలో, వరల్డ్ సినిమా అయిపోయింది. It is only emotion. Indians work only on emotion. Right. Yes, action, emotion, comedy. This is commercial. దిస్ ఇస్ కమర్షియల్, కరెక్ట్, పర్ఫెక్ట్ అసలు. అండ్ కమర్షియల్ అనగానే నాకు రాధామోహన్ గారు గుర్తొచ్చారు. Yes, obviously he should be never forgotten. రైట్. సో రాధామోహన్ గారి గురించి చెప్పండి గోపి గారు. రాధామోహన్ గారితో నేను ఆల్రెడీ ఇంతకుముందు వస్తున్నాను. సెకండ్ మూవీ ఈస్ వెరీ నైస్ పర్సన్, జెంటిల్మెన్. సినిమాకి ఏం కావాలి కరెక్ట్ గా మీకు ఏం కావాలో చేయండి, బట్ యూ హ్యావ్ టు మేక్ ఎ గుడ్ మూవీ, దట్స్ ఇట్. ఓన్లీ సింగిల్ ఇంటెన్షన్. త్రూ అవుట్ ద మూవీ హి సపోర్టెడ్ ఫర్ ఎవ్రీవన్. రైట్. అండ్ మేము మీ సినిమాలు చూసాము, కన్నడ సినిమాలు అని చెప్పాము, బజరంగి, లాట్ ఆఫ్ ఫిల్మ్స్ చూసాము, కేజీఎఫ్ కానీ ఇంతకుముందు తెలుగులో కూడా వచ్చింది, బట్ కన్నడలో కూడా సూపర్ గా చూసాం మేము ఫిలిమ్స్. మీరు తెలుగులో చూసిన సినిమాలు? చాలా అన్ని సినిమా చూసాను. ఏది అసలు ఫస్ట్ లైక్ తెలుగు సినిమాలు చూడాలి అని ఫస్ట్ డ్రైవ్ చేసిన సినిమా ఏది? అయ్యో చాలా సినిమా. ఐ హావ్ బీన్ వాచింగ్ సినిమాస్ ఫ్రమ్ ది ఏజెస్, ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఓకే. యా, ఇఫ్ యు ఆస్క్ మీ ఫ్రమ్ నాగార్జున సార్, గోవింద అక్కడి నుంచి శివ, చాలా పెద్ద లిస్ట్ ఉంది సార్. అయితే వై వి సీ
మనకి వాళ్ళకి బాగా బాండింగ్ ఉంది. కార్లో వెళ్తే 7 గంటలు అంతే సార్. పైగా ఈ మధ్య రోడ్లు ఇంకా బాగున్నాయి, 6 గంటలేనేమో ఇది వెళ్ళాలంటే బెంగళూరు 6 గంటలేనేమో కార్లు, ఇప్పుడైతే రోడ్స్ కూడా బాగున్నాయి. దట్ ఈస్ అ నైస్ కల్చరల్ కనెక్షన్ కన్నడ పీపుల్ తెలుగు పీపుల్. మన కన్నడ సినిమా ఎంత చూస్తారో నాకు తెలుసు, బెంగళూరు మేజర్ గా తెలుగు సినిమా తెలుగు యా తెలుగు సినిమాస్ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఓపెనింగ్స్. ఓకే, యా తెలుగులోనే వస్తాయి అక్కడ కూడా? అవును, తెలుగులోనే సింగిల్ స్క్రీన్ వస్తాయి. ఈ విషయం ఓకే మల్టీప్లెక్సెస్ కాదు, ఓకే యూ విల్ సీ సినిమాస్ ఇన్ ద సింగిల్ స్క్రీన్స్ ఆల్సో. ఓకే. యా సో తెలుగులో మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు చెప్తారు? చాలా మంది ఉన్నారు. డైరెక్టర్స్ ఆల్వేస్ ఇలానే చెప్తారు, ఎందుకంటే చాలా మందితో పనిచేయాలి కాబట్టి. No, it is not at all that way. Okay. Because when you like ఒక ఆర్టిస్ట్ నుంచి ఒకటి గ్రాఫ్స్ చేసుకుంటారు, ఇంకొక ఆర్టిస్ట్ నుంచి, సో లైక్ హౌ విల్ యూ డిఫరెన్షియేట్? థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ బాగా అనిపిస్తుంది వెరీ టాలెంటెడ్ పీపుల్ని కలిసినప్పుడు. డెఫినెట్గా ఆ డే అంతా బాగా జరుగుతుంటుంది అనమాట. సో ఆల్వేస్ లైక్ మీరు ఆ స్మైల్తోనే వస్తుంటారు, ఆ స్మైల్తో సినిమా తీసుకొస్తూ ఉంటారు. నాకు అనిపిస్తుంది వండర్ లైక్ ఏం జరుగుతుంది అని. పూర్తి స్థాయిలో భీమాగా మారిన గోపీచంద్ గారిని చూస్తూ ఉంటాం, ఆర్ ఎల్స్ మీరు ఏ రోల్ చేసినా ఆ రోల్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇలానే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నరేష్ గారు, ఇందాక ఏదో ఇమేజ్ అన్నారు కానీ ఫర్ అస్ లైక్ యు ఆర్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. సో లైక్ వాటర్ టైప్, మీరు ఎందులో వేస్తే అందులోకి ఓకే. నేను రియల్ దానికి కూడా ఇచ్చేసాను ఇమేజ్, నాకు తెలియలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, లైక్ అండ్ థ్యాంక్ యూ హర్ష గారు. కీప్ కమింగ్ హైదరాబాద్, కీప్ లైక్ తెలుగు ఆడియన్స్ కి తెలుగు సినిమాలతో మీరు ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, సినిమా ఫస్ట్ హాఫ్ మొదలవుతుంది, ఎంటర్ అవుతాం భీమా వరల్డ్ లోకి, అండ్ సెకండ్ హాఫ్ భీమా వరల్డ్ తో ముగుస్తుంది అనమాట అది. అండ్ డెఫినెట్ గా ఆ ఇంపాక్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. అండ్ మీరు ఇచ్చే తక్కువ డబ్బులకి బోలెడంతా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ మీ సమయం చాలా విలువైంది కాబట్టి ఆ విలువైన సమయానికి విలువైన సినిమా కూడా వస్తుంది. అండ్ ఎగ్జామ్స్ అయిపోయాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే ఒకే ఒక ప్లేస్ భీమా థియేటర్ లో అనమాట. సో వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. దిస్ ఇస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.